అనుభవాత్మక అభ్యసనం. కవిత 8వ తరగతి చదువుతున్న విద్యార్థి. కిణ్వన ప్రక్రియను గురించి 8వ తరగతి జీవశాస్త్రంలో చదవడం జరిగింది. తాను తినే బన్ను స్పాంజిలాగా రంధ్రయుతంగా ఉండడానికి కిణ్వన ప్రక్రియ కారణమని కవిత తెలుసుకున్నది. ఈ కిణ్వన ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడానికి బన్ను ఎలా తయారు చేస్తారో చూసి తెలుసుకోవాలని ఆమె అనుకుంది. అందుకోసం కవిత తన తల్లిదండ్రులతో కలిసి బన్ను తయారు చేసే బేకరీ పరిశ్రమను సందర్శించింది. బన్ తయారు చేసే విధానాన్ని గమనించిన తర్వాత కవిత బ్రెడ్ బన్ తయారీలో గల వివిధ అంశాలను ఆ బేకరీ యజమానితో చర్చించింది. ఈ విధంగా కవిత కిణ్వన ప్రక్రియను గుర్తించి సవివరంగా తెలుసుకుని గ్రహించడం జరిగింది. ఈ విధమైన అభ్యసనమే అనుభవాత్మక అభ్యసనం. ది బేకరీ బ్రెడ్. అనుభవాత్మక అభ్యసనం ప్రత్యక్ష అనుభవాల ద్వారా జరుగుతుంది. అనుభవాత్మక అభ్యసనం అంటే క్షేత్రంలో చేసే పని మాత్రమే కాదు, లేదా నిజ జీవిత సన్నివేశాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇది అభ్యసనంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియను గురించి తెలిపే సిద్ధాంతం. ఇది 4 రకాల సామర్థ్యాల అభివృద్ధి ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఈ 4 రకాల సామర్థ్యాలు: మూర్త లేదా ప్రత్యక్ష అనుభవం ప్రాముఖ్యత, 2 చింతనశీలమైన పర్యాలోచన గల పరిశీలన ప్రతిస్పందన, 3 అమూర్తీకరణం లేదా అమూర్త భావనీకరణం, 4 స్వీయంగా ప్రయోగం చేయడం లేదా ప్రయోగాన్ని నిర్వహించడం. ఎక్కడైతే విద్యార్థి అభ్యసన అనుభవాలను పొందుతాడో ఈ సామర్థ్యాలు వారిలో పెంపొందుతాయి. ఈ 4 దశలను కోల్బ్ మరియు ఫ్రై 1975లో సూచించారు. పటంలో చూసినట్లయితే మూర్త లేదా ప్రత్యక్ష అనుభవం, స్వయంగా ప్రయోగం చేయడం లేదా ప్రయోగ నిర్వహణ, చింతనశీలమైన పర్యాలోచనల గల పరిశీలన ప్రతిస్పందన, అమూర్తీకరణం లేదా అమూర్త భావనీకరణం. అనుభవాత్మక అభ్యసనంలో గల 4 దశలు. అనుభవాత్మక అభ్యసనంలో మొదట మూర్త లేదా ప్రత్యక్ష అనుభవ దశ ఉంటుంది. దీని తర్వాత ప్రత్యక్ష లేదా మూర్త అనుభవం కలిగిన ప్రతిస్పందన దశ ఉంటుంది. ఆ తర్వాత మనం పొందిన అనుభవాలకు తెలిసిన సిద్ధాంతాలను, నియమాలను అన్వయించుకోవడం, అమూర్త భావనీకరణం జరుగుతుంది. ఆ తర్వాత స్వయంగా ప్రయోగం చేయడం, నిర్వహించే దశ ఉంటుంది. ఇది వలయంలోని మూర్త లేదా ప్రత్యక్ష అనుభవానికి దారితీస్తుంది. ఇదంతా జరగడానికి తక్కువ సమయం పట్టవచ్చు, లేదా కొన్ని రోజులు కానీ, కొన్ని వారాలు కానీ, లేదా కొన్ని నెలలు కానీ పట్టవచ్చు. ఇది బోధన అభ్యసన అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కృత్యం చూసినట్టయితే పాలను ఫ్యాచరైజేషన్ చేసే ప్రక్రియను గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి దగ్గరలోని పాల